Chennai. Her name is Varshini. Harshini, daughter of Purnima Mataji, and her grandmother is Lakshmi Mataji. Grandmother Lakshmi Mataji always attends the Bhagavatam classes in KVJ, where Maniprabhu and Mani Mataji conducts it. So again, a wonderful lineage from Sri Sampradaya. So I request Harshini to start with this. Harshini Sudarshan. Father's name is Sudarshan. Okay. Yes, start, ma. Audio muted. Open the mic. My mic is open. Can you hear me? Now I am able to hear. Sing loudly. Hare Krishna. Thank you. Kache Kajavai Kache Kajavai Kanangal Palaparanda Kache Kajavai Kanangal Palaparanda Satraltigaladiya Senje செய்யும் செற்றாழ்த்திகளைய சென்று செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலட்டம் பொற்கொடியே குற்றம் ஒன்றில்லாத கோவலட்டம் பொற்கொடியே குற்றம் ஒன்றில்லாத கோவலட்டம் பொற்கொடியே புற்றரவல் புனமையிலே போவதாய் புற்றரவல் புனமையிலே போவதாய் சுற்றத்து தோழிமார் எல்லாரும் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து முற்றம் போகுது முகில் மன்னன் பேர் பாட முற்றம் போகுது முகில் மன்னன் பேர் பாட சிற்றாதே பேசாதே சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ஏற்று பொருளே நோரம்பாவாய் நீ ஏற்று பொருளே நோரம்பாவாய் கற்று राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्कटे पूर्वफाल्गुन्यां तुलसीगाननोद्भवां पाण्डे विश्वाम्बरां गोदां वन्दे శ్రీరంగనాయకీం। హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు। మీరందరూ కూడా చక్కగా ధనుర్మాస వ్రత చేస్తున్నారని, అలానే చక్కగా పాసురాలన్నీ కూడా వింటున్నారు మంచి మంచి భక్తులతో, చాలా సంతోషం। ఈరోజు మనము గోదాదేవితో పాటు ఒక గోపికని నిద్ర లేపడానికి వెళ్తున్నాము। ఎవరా గోపిక అంటే చాలా చాలా విశేషమైన ధనం ఉన్న గోపికట। చాలా విశేషమైన ధనం ఉన్నది, ఎంతో సంపద ఉన్నది ఆవిడ దగ్గర। కానీ ఏం చేస్తుంది? పడుకున్నదట, లేవట్లేదట। తిరుప్పావై వ్రతం చేయడానికి, ఈ గోష్ఠిలో చేరడానికి రావట్లేదట। మీరు చూడండి, ఒక భక్తుడికి ధనం ఏమిటి అంటే భగవంతుడి పట్ల ఉండే
అద్భుతమైన నమ్మకమే ఒక భక్తుడికి తమ జీవితంలో ఉండే ధనం. సరే, మాకు నమ్మకం ఉందయ్యా భగవంతుడు అంటే ఎవరు అని ఏమీ చేయకుండా ఉంటామా? మనందరం ఒక కథ వింటాం. ఒక ఆయన గుళ్ళో ఉండే పూజారి, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు రక్షిస్తాడు. వరదలు వస్తున్నాయి ఆ సమయానికి. ఒక ఆయన వచ్చాడు, అయ్యా నేను ఇలా ఎడ్ల బండిలో వెళ్ళిపోతున్నాను, కట్టె తెగిపోయిందట, నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయట, మీరు వచ్చేయండి మాతో అంటే, లేదు లేదు భగవంతుడు కాపాడుతాడు అని అన్నాడు. ఇంకొద్దిగా నీళ్ళు వచ్చేసాయటండి. అప్పుడు గుడి దాకా వచ్చేసాయట, లోపలికి వచ్చేస్తున్నాయట నీళ్ళు. ఇంకా ఒక బోట్ ఆయన వెళ్తున్నారట అక్కడి నుంచి. అయ్యా రండి, కూర్చోండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, నా పడవెక్కండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటే, లేదు లేదు భగవంతుడు కాపాడతాడు, భగవంతుడు కాపాడతాడు. ఆయనతో మునిగిపోయాడట. భగవంతుని అడుగుతున్నాడట, ఒరే నేను ఇంత నమ్ముకున్నాను నిన్ను, నన్ను కాపాడలేదేంటి అని అంటే, అయ్యా నేనే ఆ ఎడ్ల బండి వాడి రూపంలో వచ్చింది, నేనే ఆ బోటు వాడి రూపంలో వచ్చింది, నేను కాపాడడానికి నువ్వు గుర్తించాలి, గుర్తించి నీ వైపు నుంచి ప్రయత్నం కూడా చెయ్యాలి. మనం దామోదర్ లీలలో వింటాం భగవంతుడి యొక్క సౌలభ్యం ఎటువంటిది అంటే, బృందావనంలో ఒక రోలు కేసి యశోదమ్మ కట్టేసింది. ఎటువంటి రోలు అట అంటే, బయట పారేసిన రోలు అట. బయట పాడేసిన రోలు అంటే రుబ్బడానికి దంచడానికి కూడా పనికి రాకపోతే బయట పాడేసిన రోలుకి కట్టేసుకున్నాడట తనని తాను భగవంతుడు. అంత సౌలభ్యము కలిగిన వ్యక్తి. కానీ ఆ భగవాను కట్టడానికి కూడా యశోదమ్మ చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అందుకే మనం వింటాం, మన ప్రయత్నం భగవత్కృప రెండు ఉండాలి. భగవత్కృప ముఖ్య హేతు, కానీ అది మన వైపు ప్రకాశింపజేసేది మన యొక్క ప్రయత్నము. చాలా ధనం ఉన్నది ఈ గోపికకి, కానీ రావట్లేదు. చాలా నమ్మకం, చాలా శరణాగతి ఉన్నది, కానీ ఆ శరణాగతి ఎలా మనం ప్రాక్టికల్ లైఫ్లో చూపిస్తాం? ఎట్లా మనం దాన్ని బయటికి వ్యక్తపరుస్తాం? శరణాగతి అనేది మనసుకి సంబంధించిన భావన, కానీ దాని యొక్క కార్యరూపం ఏమిటి అంటే భక్తుల యొక్క గోష్ఠిలో చేరటమే. భగవానుడి యొక్క శుద్ధ భక్తుల, భగవానుడి యొక్క కైంకర్య పరుల సేవ చేసుకునే భక్తుల యొక్క సేవ మనం కూడా చేసుకోవాలి. అందుకే గోదాదేవి ఆశ్చర్యపోతుంది, అమ్మ నీ దగ్గర ఇంత ధనం ఉంది కానీ నువ్వు మా దగ్గరికి రావట్లేదు ఏంటి? ఇప్పుడు చూడండి, భగవంతుడు మన దగ్గరికి రావాలి అన్న భక్తుల యొక్క మనకు అవసరం. భగవానుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉంటేనే మనకి ఆ భగవత్కృప అనేది ప్రసరిస్తూ ఉంటుంది. రెండవది మీరు చూడండి, భగవంతుడి యొక్క భగవంతుడు వచ్చాడు, భగవంతుడి యొక్క అనుభవం కావాలి అన్నా సరే భక్తులు కావాలి. బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. పరస్పరము బోధయంతః, పరస్పరము మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి. మనం ఒక్కళ్ళమే రూమ్లో కూర్చొని మనతో మనం మాట్లాడుకోలేం కదా, భక్తులు ఉండాలి. భక్తులతో ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి చర్చిస్తామో, వారి యొక్క రియలైజేషన్స్ వింటామో, అప్పుడు మనకి భగవద్ అనుభూతి కూడా వస్తుంది. రెండు, భగవంతుడి యొక్క విరహం. భగవంతుడు ఎప్పుడైనా మన సాంగత్యం వదిలేసి ఉన్నారనుకోండి, ఆ భగవంతుడి యొక్క విరహంలో మనం ఆనందాన్ని చూసుకునేది కూడా భక్తుల యొక్క సాంగత్యంలో. కాబట్టి ఈ మూడిట్లో మనం భాగవతోత్తములు కావాలి, ఈ మూడిట్లో మనకు భక్తుల యొక్క సాంగత్యం కావాలి. ఆ సాంగత్యము మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. భక్తుల యొక్క సాంగత్యంలో ఇంకా మిగతా తేడాలు ఏమీ లేవండి, మిగతా వ్యత్యాసాలు ఏమీ లేవండి. కృష్ణుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరూ పరమ భాగవతోత్తములు, కృష్ణుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరూ మనకి ఆరాధ్యులు, మనకి పూజ్యులు. అందుకోసమని గోదాదేవి బయట నుంచి చాలా ఆశ్చర్యంతో చూస్తుంది. సరే, ఎలా ప్రేరణ ఇవ్వాలి, ఎలా ఎంతూజియాజం ఇవ్వాలి అంటే, ఈ గోపికకి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకట ఎన్ని 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 ఇవి ఉన్నాయట, ఆవులు ఉన్నాయట. ఆవులే కాదండి, ఆవుల యొక్క గుంపులు ఉన్నాయట, పశువుల యొక్క గుంపులు ఉన్నాయట, బర్రెల యొక్క గుంపులు, ఆవుల యొక్క గుంపులు, ఇట్లా గుంపులు గుంపులు ఉన్నాయటండి. కానీ విచిత్రం ఏంటంటే, ఒకటే ఒక్క గోపిక
వీళ్ళ ఇంట్లో ఉండే ఒకటే ఒక వ్యక్తి, వాళ్ళ అన్ననో నాన్నగారో ఎంత శక్తివంతం అట వాళ్ళ ఇంట్లో ఉండేవారు అంటే, అన్ని ఆవులు అన్ని గోవుల యొక్క సమూహాలన్నిటినీ కూడా ఒకడే ఒక ఆయన పితకగలిగిన సామర్థ్యం కలిగిన వాడట. ఆ, అంటే ఇందులో ఏమని తెలియజేస్తుంది గోదాదేవి అంటే, అమ్మ నమ్మకం ఉండటం ఒకటి, భగవంతుడు నన్ను రక్షిస్తాడు, భగవంతుడు నా నా కైంకర్య బుద్ధిని స్వీకరిస్తారు, భగవంతుడే రక్ష అని బుద్ధి ఉండటం వేరు. కానీ ఆ మనస్సు, ఆ భావన, ఆ శరణాగతి మనసులో ఉన్నప్పటికీ మనం చెయ్యవలసిన కర్మను వీడకుండా చెయ్యాలి. ఏవైతే మన బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటినీ చెయ్యాలి. అందుకే మీ ఇంట్లో వాళ్ళు చూడమ్మా వెళ్ళి పాలు బ్రతుకుతున్నారు, వాళ్ళంతట అంత ధనం ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, చాలా ధనం ఉన్నవాడు ఏం పని చేయడండి, 10 మందిని పెట్టుకుంటాడు. కానీ వీళ్ళే వెళ్ళి చేస్తున్నారట. వీళ్ళే ఎందుకు వెళ్ళి చేస్తున్నారట? ఎందుకంటే వారికి తెలుసు మనం చేయాలి ఈ పనిని. ఎందుకు చేయాలి? భగవత్ ప్రీత్యర్థం చేయాలి. అందుకే మనం సంకల్పంలో భగవదాజ్ఞయ భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపేణ భగవద్భాగవత ఆచార్య ప్రీత్యర్థం అని అంట. భగవద్ ఆజ్ఞయ. ఎందుకు మన కర్మని మనం ఎందుకు, వై షుడ్ వి టేక్ కేర్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ నైస్లీ? ఎందుకు మన రెస్పాన్సిబిలిటీస్ని బాగా చేయాలి? రెండో విషయం, ఎందుకు మన కైంకర్యాలన్నింటినీ ఏమీ వదిలేకుండా స్వామి రక్షిస్తాడు, స్వామి రక్షిస్తాడు, స్వామి కరుణిస్తాడు అని ఎందుకు వదిలేయకూడదు? ఎందుకంటే భగవత్ ఆజ్ఞయ, భగవంతుడి యొక్క ఆజ్ఞ అది. నీ యొక్క చక్కటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించు. మీ యొక్క కైంకర్యములు ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించు. ఎందుకు? భగవత్ ప్రీత్యర్థం. అంతేగాని పేరు, ప్రతిష్ట, ఇవి అవి వాటి కోసం కాదు. భగవద్ ఆజ్ఞయ భగవద్భాగవత ఆచార్య ప్రీత్యర్థము. ఇది భక్తిలో వచ్చాక మనం చేసేవన్నీ కూడా అలానే ఉంటాయి. ఏవైతే దురాచారం ఉందో అది పోతుంది, సదాచారం నిలుస్తుంది. చెయ్యాలి. ఎందుకు? ఆ అనుష్ఠానం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం. అది విశేషం. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఒకటే ఒక వ్యక్తి సకాల గోష్ ఆ యొక్క ఆవుల యొక్క గుంపులు గుంపులుగా ఉండే ఆ ఆవులని ఒకటే ఒక వ్యక్తి పితకగలిగిన శక్తి కలిగిన వాడు. ఎవరు వీరు అంటే ఆచార్యులు, గురువులు, భాగవతోత్తములు. వీళ్ళు ఏం చేస్తారట? ఇప్పుడు చూడండి, మనం సకల శాస్త్రములను అధ్యయనం చేసి దాంట్లోపల ఉండే సారాంశాన్ని తెలుసుకోలేకపోయామేమో అండి, కానీ మన ఆచార్యులు ఆ పని చేశారు. నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యకరో వందే రూప సనాతనౌ రఘుజుగౌ శ్రీజీవ గోపాలకౌ నానాశాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ. అలా వాళ్ళు నానాశాస్త్ర విచారణ చేసి మనకి ధర్మం అంటే ఏంటో అందించారు. శాస్త్రముల యొక్క సారాంశం ఏంటో మన ఆచార్యులు మనకు అందించారు. మనం ఏం చేయాలండి? కేవలం మన ఆచార్య వాణిని శ్రవణం చేయాలి. శ్రీ ప్రభుపాదుల వారు భాగవతానికి భాష్యాన్ని ఇచ్చేటప్పుడు ఎన్నో ఆచార్యుల యొక్క భాష్యాలన్నింటినీ చదివి 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 వాటి లోపల ఉండే వాటన్నిటిని చదువుతూ చదువుతూ డిక్టోఫోన్లో ఈ ఆచార్యుల యొక్క భాష్యంలోని సారాంశం అంతా మనకి అర్థమయ్యే రూపంలో అనుగ్రహించారు. వాటి మనం అన్ని ఆచార్యుల యొక్క భాష్యాలను చదవలేకపోతా, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాన్ని మనం చదువుకుంటే, ప్రతిరోజు నియమంగా పుస్తకాన్ని చదివితే, ప్రతి డివోటి నియమంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు చదవవలసినదే. మనం చూస్తా, మనందరికీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే శ్రీల జయపతాక స్వామి మహారాజ్. వారు మొన్ననే ఒక పెద్ద సర్టిఫికేట్ చూస్తున్నాను అనమాట. వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయారు. భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, భక్తి వేదాంత. ఎంత విశేషంగా వారి ఛానల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూసారా మీరు? ఈరోజు ఇది చదివారు, ఈరోజు ఇది చేశారు అని. ఎంత విశేషం, ఎంత ఇన్స్పిరేషన్ మనకి. ఇంకెవరు కావాలండి?
కాబట్టి వీ షుడ్ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ అనేదే మనకు ఉండకూడదు. శ్రీ ప్రభుపాదుల వారి పుస్తకాలు ప్రతి ఒక్కళ్ళు చదవాల్సి. మా కాంగ్రిగేషన్, ఇక్కడ ఉండే కాంగ్రిగేషన్ డివోటీస్ అందరు ప్రతిరోజు సాధనా కార్డు నింపుతుంటారనమాట. అందులో రాస్తుంటారు ఎంతసేపు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివారు, ఏమేమి చదివారు, ప్రతిరోజు వారు చదివిన దాంట్లోంచి పాయింట్స్ రాయారు. అందరు వారం తర్వాత ఎగ్జామ్లు ఉంటాయి వారు చదివిన శ్రీ ప్రభుపాదుల వారి పుస్తకాలపై. నెలకొకసారి రివ్యూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనకి బలం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆచార్యులు అంత కష్టపడి, ఇప్పుడు చూడండి, ఒకటే వ్యక్తి ఇన్ని పాలు కృతికడం అంటే సాధ్యమైన విషయమా అండి? సాధ్యమైన విషయమా చెప్పండి? కానీ చేశారట, అంత సాధ్యమట. ఆచార్యుల యొక్క గురు రుణం, ఋషి రుణము అని అంటారు. అది ఎప్పుడు తీరిపోతుంది అంటే, మనం చక్కగా పుస్తకాలను వితరణ చేసినప్పుడు, పుస్తకాలని చదివినప్పుడు. శ్రీ ప్రభుపాదుల వారి బుక్ మ్యారథాన్ మంత్ నడుస్తుంది. పుస్తక వితరణ ప్రతిరోజు డివోటీస్ అందరూ ఎలాగో రకంగా ఏనకేన ప్రకారం పుస్తక వితరణ చేస్తూ శ్రీ ప్రభుపాదుల వారి పుస్తకాలన్నింటినీ చేర్చాలి అందరికీ. మేము కూడా ప్రతిరోజు సాయంత్రం 2 గంటలు పుస్తక వితరణకి వెళ్తాం ఆదిలాబాద్లో. ఎంత విశేషం అసలు! మాకు 2-3 రోజుల నుంచే ఇక్కడ చూస్తే ఆ పుస్తక వితరణ, ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం యొక్క శక్తి ఏంటి. మేము మొన్న ఒక దగ్గరికి వెళ్ళాము, ప్రభుపాదుల కృష్ణ నివాస్ అని ఉంది ఇంటి బయట. అయితే సరే అని లోపలికి వెళ్తే వాళ్ళు రాత్రిపూట 8 గంటలకే వరబ్బా వీళ్ళందరూ వస్తుంది ఇంట్లోకి అని గేటు కూడా తెలియలేదన్నమాట. లోపల జాలి ఇల్లుంచి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏం కావాలి మీకు అని అంటే, మా డివోటీస్ అన్న ఇట్లా భగవద్గీత పుస్తకాలు ఇచ్చేయడానికి వచ్చామంటే, సరేలే అని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి భగవద్గీత అంటే, లేదు మా దగ్గర ఉంది అది ఇది. సరే తీసుకోండి ఒకటి ప్రభుపాదుల వారి పుస్తకాన్ని, మంచిగా మీ ఇంటికి వచ్చారు, గీతా జయంతి నెలలో ధర్మాసంలో మీ ఇంటికి గీత వచ్చింది, తీసుకోండి అంటే, తప్పకుండా అండి సరే అని తీసుకున్నాక సరే వాళ్ళకి చెప్పాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చామండి, తెలుసు కదా మీకు ఇక్కడ ఉంది అంటే, సరే అని ఓకే అన్నారు, వెళ్ళిపోయాను. నిన్నటి రోజున మేము ప్రొద్దున పూట ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల కోసం పర్యవేక్షణ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మాతాజీ ఇంకా వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు వచ్చి, ప్రభుజీ గుర్తుందా, కృష్ణ నివాస్కి వచ్చారు 4 రోజుల ముందు, మేము మీ దగ్గర నుంచి పుస్తకం తీసుకున్నా, చదవటం ప్రారంభం చేశాం, ఎంత బాగా అనిపిస్తుంది. మీరు అప్పుడు వచ్చినప్పుడు వైభవం తెలియలేదు, భక్తుల యొక్క వైభవం, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ మా ఇంటికి రండి, మా ఇంట్లో కీర్తన చేయండి, మేము కూడా ప్రతి సండే, మాకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని తెలియదు, ఇప్పుడు ప్రతి సండే వస్తాం, వైకుంఠ ఏకాదశికి వస్తాం, సేవ చేస్తాం అని నేను అనుకున్నా. ఒక్కళ్ళే వచ్చారేమో అని. నిన్నటి రోజున కనీసం 4-5 ఫ్యామిలీస్ కేవలం ప్రభుపాదుల వారి పుస్తకం తీసుకొని భక్తుల్ని కలవటం వల్ల వచ్చేసారు ఆలయానికి. కొంతమంది గోసేవ చేసి వెళ్ళారు, కొంతమంది ప్రసాద సేవ చేసి, కొంతమంది నిన్న క్లీనింగ్ నడుస్తుంటే క్లీనింగ్ చేసి వెళ్ళారు. ఎంత భావన చూడండి. కేవలం పుస్తకం వచ్చింది, ఆ పుస్తకం చదువుతూ ఇంకేమైపోతుందో ఆలోచించింది. కాబట్టి ఆ శ్రీ ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలలో, మన ఆచార్యుల యొక్క గ్రంథములలో అటువంటి శక్తి నిక్షిప్తం చేసి ఉన్నది. కాబట్టి దాన్ని మనం చక్కగా చదివినప్పుడు, ఆచార్యులంతా కష్టపడ్డారు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. పాలు పితికేవాడికి కష్టం, తాగేవాడికి ఏం కష్టం ఉందండి? చక్కగా మన ఆచార్యులు కేవలం ప్రీతికి ఇవ్వలేదండి, దాంట్లో మిశ్రీ వేసి, దాంట్లో కుంకుమ పువ్వు వేసి, దాన్ని చక్కగా బాయిల్ చేసి, దాన్ని చక్కగా ఏమంటారు థిక్గా చేసి, చక్కగా మరిగిన పాలు తీసుకొచ్చి మనకి ఇచ్చారండి. దాన్ని మనం అధ్యయనం చేయాలి, దాన్ని మనం స్వీకరించాలి. అటువంటి శక్తి ఆచార్యులకు ఉన్నదట. అటువంటి ఇంట్లో ఈ గోపిక ఉన్నది, కానీ ఏం చేస్తుంది? పడుకున్నదట. మనకి చూడండి ఎంత చక్కటి వాంగ్మయం మనకున్నది, ఎంత చక్కటి అసోసియేషన్ ఉన్నది, ఎంత డీపెస్ట్ ఫిలాసఫీ మనకున్నది. దీన్ని ఎప్పుడైతే మనం రియలైజ్ చేస్తామో, మనం కూడా బద్ధకం పక్కన పెట్టేసి ఆ యొక్క సాంగత్యాన్ని, ఆ యొక్క వాంగ్మయాన్ని మనం కూడా చదివి అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరించే ప్రయత్నమే కాకుండా 10 మందికి ఆ మార్గంలో నడిపించే ఒక ఉత్సాహాన్ని కూడా మనం ఇవ్వగలుగుతాం. అటువంటి శక్తి కలిగిన ఇంట్లో ఉండే ఈ గోపికని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారు. మన ధర్మరాజ్ ప్రభు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే మేము ఇంకొక క్లాస్ ఇవ్వాలి.
హరే కృష్ణ. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ అందరికీ ఒక చిన్న కైంకర్యం చేసే ఒక అవకాశం ఇస్తూ ఉంటారు. మీ భక్తులందరికీ మా ప్రార్థనలు మేము చక్కగా ఆచార్య సేవ చేసుకోవాలి అని ప్రార్థన చేయండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంచండి. ముఖ్యంగా ధర్మరాజ్ ప్రభు, జగజ్జీవి ప్రభు, మాతాజీ వాళ్ళందరినీ మా ప్రార్థనలు. హరే కృష్ణ. శీల ప్రభుపాద్కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. जय जय श्री राधे श्याम. కంటిన్యూస్గా ఇలా ప్రతి సంవత్సరం కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాం. హరే కృష్ణ. మెండాళ్ తిరువడి గణేశరణం. సో ఈ రోజు పాసురం ఏదైతే ఉన్నదో, ఆ, తిరుప్పాయ పాసురం 11వ పాసురం, கத்துக்கு கரை கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தா திரளிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர் தம் பார்க்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்துத் தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகிழ்வண்ணன் பேர்ப்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ఎత్తుకురంగం పొరులేలోరెంబావాయ్. దగస్ ప్రభు చెప్పినట్టు వేల లేగదూడల ఆవుల పాలు వేగ పితికెడివారు, అరుల బలము అణుగా పోరు సలిపెడివారు, దోషమించుకలేని గోపవంశ స్వర్ణలత పుట్టలోని పాము పోలు కటికల వనమయూరి రావే వయ్యారి రావే శ్రీమంతురాల, చుట్టాలు చెరులు అందరూ నీ ముంగుట నిలిచి నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప ఉలుకవు పలుకవు నీ నిద్రకర్థమేమి చెలియరో చెప్పవే వేగ మేల్కొనవే జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారి అనువాదం ఇది. ప్రత్యేకించి ఈ పాసురంలో స్థితప్రజ్ఞుని వ్యతిరేకావస్థ, స్థితప్రజ్ఞుడు అంటే నిన్నటి రోజున చెప్పుకునేటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుందన్నమాట. అని సర్వవేళ సర్వావస్థలందు అనే పరిస్థితుల్లో కూడా దేనికి చెలించడం ద్వంద్వాతీతుడు అంటుంటాం కదా మనము. అంటే కలియుగములో కానీ ఏ యుగములో అయినప్పటికీ కూడా మంచి చెడు, కష్టము నష్టము, ఆనందము బాధ, సుఖము దుఃఖము వీటన్నిటిలో కూడా ఒకే స్థితి కలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఈ యొక్క ఇవాల్టి పాసంలో ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞ వ్యతిరేక అవస్థ అని చెప్తారన్నమాట. సో ఇది మనకి భగవద్గీత 2వ అధ్యాయం 57వ శ్లోకంలో ఎస్ సర్వత్ర అనభినిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నా అభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్తుంది శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 57వ శ్లోకం అన్నమాట. ఎవరు సమస్త విషయాలలో అభిమానం లేకుండా ఆయా శుభాశుభములు ఒకవేళ పొందినా కూడా సంతోషపడడో దేశింపడో అట్టివాడు స్థితప్రజ్ఞుడు. మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో మనకి ఏ విధమైనటువంటి బాధ నష్టము కలగకుండా దాని దోషం అంటకుండా చేయటమే కర్మయోగం అని భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం తెలిసిందే. దీన్ని యోగ కర్మసు కౌశలం అంటారు. కౌశలముతో కూడినటువంటి యోగ కర్మాచరణ ఏమిటది? ఇటువంటి ఫలములని మనకు అంటకుండా చేసేటువంటి కర్మాచరణ అనమాట. అందుకని భగవత్ కైంకర్యం అంటారు అనమాట. మీరు వినే ఉంటారు, కైంకర్యం అనే మాట వినే ఉంటారు. కైంకర్యం అంటే కిం కరం అంటే ఏం చేయటానికైనా సిద్ధముగా ఉండి ఏమైనా చేయటం. కింకరస్య సేవకస్య అని అంటే ఎటువంటి సేవనైనా, ఇందాక ప్రణానంద ప్రభు చెప్తున్నారనమాట. గృహస్థులు వచ్చి గోసేవ చేశారు, ప్రసాద సేవ చేశారు, అలాగే శౌచ సేవ చేశారు. అంటే ఆలయాన్ని శుభ్రం చేయటం అనేటువంటి సేవ అనమాట. ఆలయం శుభ్రం చేసేటువంటి సేవ అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి సేవ. ఎక్కడైనా కానీ మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ ఊర్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయములకు వెళ్ళి సేవ చేయటం. మనకి చైతన్య మహాప్రభు చక్కని ఉదాహరణ అనమాట. గుండీచా మందిరాన్ని ఏదైతే జగన్నాథ రథయాత్రకు ముందే గుండీచా మందిరాన్ని తన చేతులతో స్వయంగా శుభ్రం చేసి మనకి చైతన్య మహాప్రభు మార్గదర్శనం చేశారు. అందుకని ఆలయ శుభ్రం అనేటువంటి కైంకర్యం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి కైంకర్యముగా పరిగణించబడుతుంది. ఆలయ నిర్మాణము, ఆలయ శుభ్రత ఈ రెండు కూడా ఉత్తమమైనటువంటి కైంకర్యములుగా పరిగణించబడతాయన్నమాట. అటువంటి కైంకర్యము చేయటానికి నిష్ఠ ఉన్నటువంటి గోపిక. అది అర్జెంట్ కాదు, అంత తొందర పడకు. హరే కృష్ణ మాతాజీ. రాధామాతాజీ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఇటువంటి ఈ కైంకర్యం చేయటంలో 2 రకాలైనటువంటి కైంకర్యములు ఉంటాయి. ఒకటి ఏంటంటే తనకిచ్చిన ధర్మాన్ని చేస్తూ
భగవంతుని ఆరాధనగా చేయటం ఒకటి. రెండవది ఏంటంటే తను చేయవలసిన ధర్మాన్ని కూడా విడిచి పూర్తిగా భగవదాశ్రమంలో భగవంతుని సేవగా చేసేటువంటి కైంకర్యం రెండవది అనమాట. ఇది మొట్టమొదటి భరతుడు ఏదైతే ఉన్నదో, భరతుడు తాను రాజ్యపాలన చేయాలి, కానీ తన రాజ్యపాలన ఏం చేస్తూనే, కానీ అది భగవంతుని సేవగా, అంటే శ్రీరాముని పాదుకలను ఆ యొక్క పట్టాభిషేకం చేసి వాటిని సింహాసనం మీద కూర్చోబెట్టి వాటికి ప్రతినిధిగా చేశారన్నమాట. ఇది భరతుడు చేసేటువంటి కైంకర్యం లాంటిది అనమాట. అంటే తన కర్మాచరణ చేస్తూ భగవత్ కైంకర్యంగా చేయటం భరతుని పద్ధతి. రెండవది, తన కర్మలను కూడా భగవత్ కైంకర్యంగా చేయటం అనేటువంటిది లక్ష్మణుడు చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది రెండవది అనమాట, లక్ష్మణుని పద్ధతి. సో ఇవాటి రోజుల్లో పాసురంలో మేల్కొల్పబడుతున్నటువంటి ఈ గోపిక ఎవరైతే ఉన్నారో, గోదా గోపిక, ఆమె భరతుడి వంశానికి చెందినటువంటిది అనమాట. సో ఆ భరతుడి వంశానికి చెందినటువంటి గోపిక నేడు నిద్రలేపుతున్నారు అనమాట. సో ఇందాక ప్రభు చెప్పినట్టు ఈ గోపిక ఎవరైతే ఉన్నారో, ఈ గోపిక ఇంట్లో అనేక రకమైనటువంటి కొన్ని వందల వేల రకములైనటువంటి ఆవులు ఉండేవిట. అంటే ఎప్పటిదాకా అంటే ఈ ప్రభుత్వాలు ముద్రించేటువంటి ఈ కరెన్సీ రానంత వరకు ఒక వ్యక్తికి ఎంత సంపద ఉన్నది అని చెప్పడానికి మూడు రకములైనటువంటి ప్రాథమికతలు ఉండేవి అనమాట. మూడిటి ఆధారంగా వారి యొక్క సంపదను లెక్కించేవారు. మొట్టమొదటిది సంతానం. వారికి ఎంత సంతానం ఉన్నది, వారు అత్యంత ధనవంతులు. ఎంత ఎక్కువ సంతానం ఉంటే అంత ఎక్కువ ధనవంతుల కింద పరిగణించబడేటువంటి వాళ్ళు. రెండవది గోవులు అనమాట. ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే, గో సంపద ఉంటే అంత సంపద అని గో సంపద అని అంటారనమాట. గోవులు కలిగి ఉండటమే సంపద. ఎన్ని గోవులు ఎక్కువ ఉంటే అంత సంపద కలిగినటువంటి వాళ్ళు. మూడవది వ్యవసాయ భూమి. ఎంత వ్యవసాయ భూమి ఉంటే అంత సంపద కలిగినటువంటి వాళ్ళు. ఈ మూడు, సంతానము, గోవులు, వ్యవసాయం ఎంత ఎక్కువ ఉంటే అంత సంపద కలిగినటువంటి వాళ్ళుగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ రేపల్లెలో గోవులో కృష్ణుని వేణుగానంతో, కృష్ణుని స్పర్శతో బాగా పాలిస్తున్నట. ఆ గోవులే సంసార బంధాన్ని వదిలించేటువంటి ముక్త పురుషులు. నేను చెప్తూ ఉంటాను, 5G నెట్వర్క్ అంటూ ఉంటాం మనము. 5G అంటే 5Gలు అండి. ఒకటి గోవిందుడు, 2 గోవులు, 3 గీత, 4 గురువు, 5 గంగా. ఈ 5టిని 5G నెట్వర్క్ ఎప్పుడు కూడా మనము కనెక్ట్ అయి ఉండాలన్నమాట. 5G నెట్వర్క్తో మన జీవాత్మ ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఈ 5G నెట్వర్క్లో మొత్తము 25 తత్వాలు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఈ పాఠంలో చెప్పేటువంటి విషయం అనమాట. 25వ తత్వం ఏదైతే ఉన్నదో అది జీవతత్వం అని చెప్తారనమాట. ఏదైతే ప్రకృతి తత్వాలు 24గా చెప్పబడతాయి అన్నమాట. అవి పంచభూతములు, పంచేంద్రియములు, కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు, త్రిగుణములు, మహత్తత్వము, కాలము. ఇవి మొత్తంతో కూడినటువంటిది అనమాట. వీటితో కూడినటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో 25వది, ఆ 25వ తత్వము చెప్పబడింది. ఎందుకనంటే ఈ ముక్త పురుషులు, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, మనకి ఇందాక ప్రణవానంద ప్రభు చెప్పినట్టు, ఈ ఆచార్యులు అనేటువంటి వాళ్ళు గోవులలాగా మనము వద్దనకుండానే మనకి సమస్త సారమును అందిస్తారనమాట. సో అటువంటి 25 తత్వములు ఉన్నటువంటి వాళ్ళ ముక్త పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని 25తో లెక్కించడం జరుగుతుందనమాట. రామాయణంలో కూడా సీతమ్మవారు, రాముల వారు అరణ్యవాసంలో అనసూయాదేవిని కలిసినప్పుడు అనసూయాదేవితో సీతా తల్లి చెప్తుందనమాట, శ్రీరాముని వయసు 25గా తనకు వయసు 18గా చెప్తుంది. అంటే 25వ తత్వాన్ని పొందినటువంటి, అంటే సంపూర్ణతను పొందినటువంటి స్థితి వచ్చిందంటే రావణ సంహారమును కొరకు సిద్ధంగా ఉన్నాడు రాముడు అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి గోపిక ఎవరైతే ఉన్నదో ఆమె పడుకొని ఉన్నదట. పడుకొని ఉండేటువంటి ఆమె పుట్టలోని పాము పడగ వంటి జగన భాగం కలిగి ఉన్నది అనమాట అని చెప్తున్నారు, ఉపమానంగా చెప్పబడింది అనమాట. ఆ పడుకున్నటువంటి గోపిక తీరును గూర్చి ఆ గోదామ్మ వారు వర్ణిస్తున్నారు అనమాట. ఎందుకంటే దాన్ని వర్ణించేటువంటి ప్రయత్నంలో చెప్తున్నారన్నమాట. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, మనకందరికీ తెలిసినటువంటి శరీరములో ఉండేటువంటి ఆ చక్రములు ఏవైతే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు, ఎప్పుడైతే మూలాధార చక్రం నుంచి అష్టాంగ యోగ విధానములో శ్రీ విద్యా సాంప్రదాయంలో ఆ మూలాధార చక్రము నుంచి శక్తిని
చైతన్యం వచ్చేసి సహస్రారము దాకా ప్రయాణించేటువంటి 1000 దళాలు ఉన్నటువంటి సహస్రారం దాకా దాన్ని యాక్టివేట్ చేస్తారు. ఇది ఒక హఠయోగము లేదా అష్టాంగ యోగము శ్రీ విద్య అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ రోజు అక్కడ చూసినటువంటి ఆ గోపిక ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రయత్నం ఉన్నది అని చెప్తారు. ప్రత్యేకించి ఈ యొక్క పాసరంలో ఈరోజు మేల్కొల్పబడుతున్నటువంటి ఆళ్వార్ పేరు తిరుమంగయ్య ఆళ్వార్ అని చెప్తారనమాట. వీరు మ్లేచ్ఛ వంశంలో జన్మించేటువంటి వారు. వీరి పేరు వాస్తవానికి నీలుడు. అనేక బలపరాక్రమాలు పొందినటువంటి వ్యక్తి అనమాట. అందుకని చోళరాజు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర సైన్యాధిపతిగా కూడా పనిచేసినటువంటి వారు. ఆ చోళరాజు అందుకు గుర్తుగా ఆయనకి కొన్ని గ్రామాలు ఇచ్చి తన సామంతునిగా ఆయన చేసుకున్నాడు అనమాట. ఒకరోజు నీలుడు తను ఎక్కడైతే నడుస్తూ ఉంటే ఒక కొలను దగ్గర కుముదవల్లి అనేటువంటి ఒక అందమైన యువతిని చూస్తారన్నమాట. చూసి ఆమెను మోహిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడనమాట. అప్పుడు ఆమె 2 కండిషన్స్ పెడుతుంది. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి ఏంటంటే ఆచార్య సమాశ్రయణము. ఆచార్యుల దగ్గర నువ్వు వారిని సేవించి వారి దగ్గర దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది 1 సంవత్సర కాలము ప్రతిరోజు కూడా 1008 మందికి అన్నదానం చేయాలి అని చెప్తున్నాడు. ప్రసాద వితరణ అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ 2 నియమాలు కనుక అంగీకరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ 2 నియమాలని అంగీకరించి నీలుడు కుముదవల్లిని పెండాడతాడనమాట. సో ఆ నీలుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ యొక్క అన్నదాన సేవ కోసం తన రాజ్యాన్ని నుంచి వచ్చే రాబడి అంతా కూడా ఖర్చు పెట్ట మొదలుపెట్టి చోళరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి సామంతుడనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ డబ్బు కూడా కట్టేశాడనమాట. అప్పుడు చోళరాజు ఏం చేశాడు, కప్పం కట్టబోయేసరికి ఈయన మీదకి దండెత్తుకుని వస్తాడు. అయితే అటువంటి నీలుడు ఎవరైతే ఉన్నారో ఆయన యుద్ధంలో ఓడించాడు ఎవరిని, చోళరాజు సైన్యాన్ని. అందుకని అప్పటి నుంచి ఆయన He touched his way. Then, like a flow, when you open the dam, no, poof, like that come, and he started glorifying wonderful slokas. Okay, let's get to today's sloka. I am giving you some help. So let's get into the beauty of this. Sivatsangam. Ganashyamam Purusham. Okay, go to the translation.